బాబాయ్ రీఛార్జ్ అయిందా? అయ్యింది సార్. నా పిల్లలతో మాట్లాడుకోవడం కోసం రీఛార్జ్ చేశారు. సంతోషం. కాదులే, మీరు వాళ్ళు అంటే లెగ్స్ పని చేసుకోలేరు అంటున్నారు. మీకున్నదే మీ పిల్లలతో మాట్లాడుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. మీరు పోయి ఉండలేరు. వద్దొద్దులే, కూర్చో, ఎందుకు మనకు చూపించు. సరే, హ్యాపీ ఉంటాడు. ఏమో చెప్తున్నాడు, ఈ కరోనా వాళ్ళు పేషెంట్లు ఉన్న వద్దులే, జాయిన్ వద్దు, ఇప్పుడు వద్దులే బాబా, ఇంజక్షన్ చేస్తున్నారు. ఆ ఇంజక్షన్ చేయడం కనీసం ఇక్కడ నడవగలుగుతున్నారు. సరే బాబాయ్, పిల్లలతో మాట్లాడుకుంటుండు. మేము కూడా అవకాశం ఉన్నప్పుడు భోజనం తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. నేను కష్టపడి పని చేసుకోవాలి. నేను కూడా కష్టపడి ఉదయాన్నే 4:30 లేచి పని చేసుకోవాలి. హోటల్ పని. ఎక్కడ? నర్లపాడు. నాది నల్లపాడ. చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు తోచినంత మళ్ళీ ఎవరికోవాలి సాయం చేయాలన్న మైండ్ అనమాట. నిద్రపోబుద్ది కాదు. ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసి పెడదాం. నిన్న సాయంత్రం అనుకున్నా కుదరట్లా. అందుకే ఇప్పుడు పేదవాళ్ళంతా నా మనుషుల్లాగా అనిపించింది. అందుకే వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకుందాం. నేను ఇంట్లో కట్ చేసుకోలేను. ఇప్పుడు పిల్లల మధ్యలో అంటే ఈ పేదలు అతనితో మాట్లాడుతుంటే అవన్నీ నీకు ఎందుకులే, ఏదో బతకాలంటున్నావు కదా, రూమ్ ఇస్తాను, అలాగే మళ్ళగా గ్లాసులు పెట్టలేవు అక్కడ, మందు గ్లాసులు బార్లు ఎక్కుతానంటే హౌసింగ్ బోర్డు ఏమండి మందు సెక్షన్ నేను ఎక్కడ మామూలుగా డబ్బులు ఇచ్చినా రాను. ఏ హోటల్ దగ్గర కడగలేదు, కానీ రాయమంటే బిల్స్ రాయమంటే రాస్తాను. ఎంతో కొంత ఇద్దు నీకన్నా, ఎంత నుంచి రాయగలను కూర్చొని నేను అటు ఇటు గబగబ నడవలేకపోతున్నాను. అంతే కదన్నా. ఏదన్నా దేవుడు కాదు నీకు ముందు కోటేశ్వర్లే లక్షాధికారుల ఏదో ఉన్నదాన్ని పిల్లల కోసం ప్లేస్ పెట్టారు. భార్య చనిపోయిందా బాబాయ్? చనిపోయి పెంచుకున్నా. కవల పిల్లలు పెంచుకుంటా వాళ్ళని పెంచుకున్నావు. ఇటు ఎందుకు వచ్చావు? ఇప్పుడు మీది వెస్ట్ గోదావరి. అటు నుంచి మరి గుంటూరు. ఒక ఆయన వాటర్ ఫీల్డ్ నేర్పాడు. హోటల్లో పని చేసుకుందామని. వాటర్లో రాస్తాను, ఆర్డర్లో సప్లైలకి ఇస్తాను. మీరు కూర్చుంటే ఏం కావాలి సార్ అంటే ఫ్రైడ్ రైసా, బిర్యానీయా, భోజనమా? భోజనం ఉండదు ఆ హోటల్లో. అసలు నాకు ఫస్ట్ టైం అక్కడ ఇంట్రెస్ట్ అయింది. అక్కడ అలా కాబట్టి నీట్గా ఉన్నాం, రీసెర్చ్ చేసి షూ వేయాలి అన్నీ బాగా మనిషి బాగున్నావు కదా. నీకు గుంటూరులో గ్రాండ్ నాగార్జున హోటల్లో బాగుండు, అర్జెంట్ పోస్ట్ ఖాళీ ఉంది రా అని తీసుకొచ్చాడు. అప్పుడు నక్షత్రం ఉంది ఒకటి ఆల్రెడీ పక్కన, ఆయన మేనేజర్ తీసుకొచ్చి అందులో పెట్టాడు. ఫస్ట్ అసలు జీవితంలో ఫస్ట్ నాకు గుంటూరులో అవి పెట్టినప్పుడు అవి పెడితే అక్కడ ఎక్కాను. అక్కడ డ్యూటీ చేసుకుంటూ బాగానే ఉన్నాను. ఇంకా భార్య నేను హ్యాపీగా ఉన్నాను. అది ఒక 6-8 నెలలు అయింది. తీసుకొచ్చాం, కాపురం పెట్టుకుందామని ఒక తెలిసిన చూస్తారంటే ఆయన చనిపోయింది యాక్సిడెంట్. ఇంక పిల్లలని మాత్రం ఏం చేస్తాం. అప్పుడు మా అమ్మ దగ్గర, మా అమ్మ నాన్న దగ్గర. మీ ఆవిడ ఎలా చనిపోయింది? యాక్సిడెంట్ అయితే చనిపోయింది. నాన్న ఆవిడ కూడా ఒకే యాక్సిడెంట్. ధవళేశ్వరం లేదు, ఒకే యాక్సిడెంట్లో. ధవళేశ్వరం పీడబ్ల్యూడీలో అంటే కాలంలో వాళ్ళ నాన్నగారు జాబ్, ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కదా. పని మీద వెళ్ళేటప్పుడు తప్పని ఏం గుద్దింది బాబాయ్? ఆటోని లారీ గుద్దింది. హైవే అప్పుడు ఎంత ఇలా వీళ్ళు ఆటోలో ఉన్నారు, ఆటోలో ఉండి చనిపోయారు. ఇప్పుడు మీ మిస్సెస్ చనిపోవటం మీ జీవితం అంతా కొలాబ్ అయిపోయింది. ఖరాబు అంటే ఇక పిల్లలు అదే పిల్లలు చిన్నపిల్లలే ఉన్నారు. అప్పుడు ఆమె తీసుకెళ్ళి మళ్ళా చదువుకోండి అని ఒకరిని ఎవరో మీలాంటి వాళ్ళు కొంచెం సహాయం చేస్తుంటే అలా చదివించా. పిల్లలు ఎంటర్ అయిపోయిందా? ఇద్దరు పిల్లలు ఎంటర్ అయిపోయిందా? ఇప్పుడు ఎవరిని అడిగే పరిస్థితి మా చుట్టాలను అడిగాను, పంపిస్తాను. ఒక 5,000 బేకం కడతాడంట వీడు సాయిగడు, సాయి తేజ అంటే పెద్ద అబ్బాయి, చిన్నోడు ఆడే. అయితే అసలు నాకేం చెప్పారంటే మీలాంటి వాళ్ళు కవల పిల్లలు అంటున్నావు, వీడు పెద్దోడు కదా, ఆడ పెద్దోడా నువ్వేదో తెలుస్తున్నాను. అదేంటి అలా అన్నారన్న. నీ పిల్లల గురించి అవుతుంది సంతోషంగా ఉన్నా మీరు అంట. ఇప్పుడు గొట్టం దానికి కలుపుతుంది అన్నది.
ఇలాగలాగే నవ్వుకుంటూ చూడుతాను 4 అలాగే చెప్పకూడదు 4 ఒక్క నెల అంది ఎక్కువ కూర్చుంటాను కూర్చోలేక పిల్లల్ని బాగా చదివించుకోవడానికి ట్రై చేసావు. ఇప్పుడు సాయికి ఇంక నాన్న ఫోన్ చేసి అంటున్నారు ఇంకా ఎలాగైనా ఒక 5,000 కట్టాలి అడిగి మీరు పని ఏం చేయలేకపోతున్నారు? పిల్లల్ని పోషించుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుందిగా. వెళ్తానండి, ఎలాగైనా పనికి వెళ్ళాలి, లెగాలి. కొంచెం ఒక వారం అయిందే. హోటల్లో చేసినప్పుడు డబ్బులు ఎంత వచ్చాయి బాబాయ్? 400 వచ్చాయి. రోజు 400 ఇచ్చేవాళ్ళు. హైయెస్ట్ డ్యూటీ. హైయెస్ట్ డ్యూటీ అంటే సాయంత్రం బయట కొనుక్కుని తింటాం అంతే కదా. పగలు చేస్తే లాడ్జ్లు కట్టాలి. తిండికి అయితే ఇబ్బంది ఉండేది కదా హోటల్లో చేసిన వాళ్ళు. వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం బాగోదు. బయట ఇప్పుడు తినడానికి బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఎందుకంటే మరి తప్పదు అంటారు. ఎవరైనా మీరంటే శక్తి గలవాళ్ళు, ఎంతో శక్తి అంటే ఏదో ఇచ్చిపోదాం పోనీ అని ఇప్పుడు వచ్చారు. నా మాట నాకు డబ్బులు వద్దు అంటుంది. డబ్బులు తీసుకోకూడదు అనిపిస్తుంది. ఏదో చాలా చేపించారు. సంతోషమే కాదు. 3 పిల్లలతో నాన్నతో మాట్లాడుకుంటాం. అది కొంచెం బెటర్, ఉన్న దాంట్లో బెటర్ కదండి. అది కొంచెం అలాగలాగా ఆ పిల్లలకి ఏమైనా చేయగలిగితే నేను భూమి మీద లేకపోయినా వాళ్ళిద్దరు అలా ఉండాలి. కావల పిల్లలని ఇష్టం. మా పిల్లల మీద నాకు ఇంట్రెస్ట్. కావల పిల్లలు అందరికీ దేవుడి దయ వల్ల నువ్వు తొందరగా కోలుకొని నీ పిల్లలకి ఏదో ఒకటి సాయం చేయి. నువ్వు అంటే వాళ్ళు ఎదుగుదలలో నీవు సాయం చేయాలి. రాసేది ఏమంటే కొంచెం అంటే మరీ నడవలేకపోతున్నాగా బాగా. రా బాబా, ఇద్దులే రా, కూర్చో. కూర్చుంది కొంట కూర్చుంది. అలాగే నడవగలం అనుకుంటాను. ఇక్కడ పడుతుంది, కరెక్ట్గా పడుతుంది. అక్కడికి ఒక అబ్బాయి, ఇలాంటి అబ్బాయి మా మాట ఇలా పడుకుంటే బార్లో పడుకుంటే తుక్కు పెట్టాడు. అది ఇంక సీరియస్ తగ్గల. ఏడా మాకు బాబాయ్ ఎందుకు ఎడుతా పిల్లల గురించి రాకపోతే బాబా తలుచుకున్నప్పుడు వస్తారు దూరం అయిపోయారని బాధ. పిల్లలు దూరం అయ్యారన్న బాధ. పిల్లల దగ్గర ఉండకూడదు మరి ఎట్లా? ఒక రాజమండ్రిలో ఒకడు వైజాగ్లో తమ్ముడి దగ్గర బతికేటాడు. కొంచెం తమ్ముడు ఏదో చేసుకున్నాడు. ఆడ పరిస్థితి ఏం బాగలేదు. ఏదైనా వాళ్ళ గుర్తు చేసుకుంటే బాగుంటుంది. దాని నుంచి వాళ్ళ లేదు. మాకు ఏం తప్పు కలవట్లేదు. పేపర్ కోసం పెడతారు. పొద్దున్న ఏదో చూడాలని తెలుస్తుంది కోసం. ఇంట్లో అయితే టీవీ నుంచి వచ్చేది కదా, అంతే. ఇంకా సరే బాబా, ఇదిగో నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇవి నేను నీకు దేనికి ఇస్తున్నా అంటే దేనికో దానికి ఖర్చులు కొంటాయని. ట్యాబ్లెట్లు అన్నా తెచ్చుకో బాబాయ్. ట్యాబ్లెట్లు తెచ్చుకో. ఆడా మాకు నేను మీ పిల్లల్ని అనుకో. నాకు అవకాశం ఉన్నందుకాలం నేను ఏదో ఒకటి నీకు రాసేది ఏమైనా ఉంటే వచ్చి అక్కడ చేసుకుంటాను. చూద్దాం బాబాయ్, ఏదో ఒకటి దేవుడు ఆశీర్వాదించి శక్తి ఇస్తే మీ నెంబర్ చేస్తానండి. కొంచెం శక్తి ఇచ్చింది అబ్బాయి. కొంచెం ఏదో ఒకటి ఒక 4 గంటలుగా ఒక 5 గంటలు రాసేది ఉంటుంది. ఏదన్నా చేస్తుంది. చూద్దాం. కూర్చుని సెక్యూరిటీ దేవుడు కలిసి ఆశీర్వదించి ఏదో ఒక మంచి అవకాశం ఇస్తాడేమో చూద్దాం. మన సబ్స్క్రైబర్లను అడుగుదాం. మనతో పాటు మన యూట్యూబ్ ఛానల్లో చూసేవాళ్ళు ఎవరన్నా ఏదన్నా రాసే పని ఉంటే. బాబాయ్ నువ్వేం చదువుకున్నావు చెప్పు? నేను ఇంటర్ రాయగలుగుతావు కదా ఏదో ఒకటి.
ఇంగ్లీష్ అయినా రాయగలుగుతావు. నేను రాయగలుగుతాను. ఓకే, దేవుడి అంతా దేవుడా. ఇగో ఈ వీడియో చూసి ఎవరన్నా మనసు కరిగి ఈ బాబాయ్ పని చేసుకోవాలని ఆశగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలన్న ఆశ. బాబాయ్ అయితే నడవలేడు, ఆయన కొంచెం అవకాశం ఇయ్యా ప్రభు. మీరు ఎవరన్నా ఈ వీడియో చూసి బాబాయ్కి పని చూపించాలనుకుంటే నా నెంబర్ వస్తుంది, నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా నెంబర్ ఫోన్ చేయండి. బాబాయ్ అయితే రాయగలుగుతాడు, కష్టపడి అయితే బరువు మోసి పని అయితే చేయలేడు. కనుక ఏదన్నా మీ దగ్గర రాసే పని ఉంటే మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు బాబాయ్. అవకాశం ఉంటే హెల్ప్ చేయండి ప్లీజ్. పెట్టి చెప్పు బాబాయ్, ఇప్పుడు చెప్పు. అయ్యా ఇది విని కొంచెం నాకు ఇద్దరు పిల్లలు ఏదో బాధల్లో ఉన్నా పర్వాలేదు, మీరు ఎంత తీసుకున్నా పర్వాలేదు. మేము ఒక పొద్దున ఏదో పెట్టి టిఫిన్ ఎక్కడ పెట్టి ఎక్కడో ఓ రూమ్ పడేసి అక్కడ ఉండి పోయా చూడు పోయా, ఈ ఇల్లు దగ్గర ఆఫీస్ దగ్గర అలా ఉండాలి, మరి జాగ్రత్తగా ఉంటావా నువ్వు అంటే ఉంటాను సార్, అది చెప్పాలి. అదేనా సరే.